సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుకోవడం అని అర్థం. 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుంచి తరువాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. భోగితో ధనుర్మాసం పూర్తయిపోయి సంక్రాంతి నుంచి మకర రాశి ప్రవేశిస్తుంది. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రవేశించిన రాశి నుంచి సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను రాశుల్లో కొనసాగినంత కాలము దక్షిణాయనం. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి. 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. అందుకే భీష్మ పితామహుడు ఉత్తరాయణము వరకు ఎదురుచూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ధనువును చాలించాడు. అందుకే సంక్రాంతి పెద్దల పండుగగా పితృతర్పణాలను ఇచ్చే రోజుగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజున పంటలు చేతికి వచ్చి రైతన్నలు సంతోషంగా ఉంటారు. వారు ధనధాన్యాలను దానం చేస్తారు. గోదానం చేయడం వలన స్వర్గవాసం కలుగుతుందని నమ్మిక. సంక్రాంతి రోజు పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. అనేక పిండి వంటలు వండుతారు. కొత్త బట్టలు ధరిస్తారు. అందరూ కలిసిమెలిసి సహపంక్తి భోజనాలు చేసి అందరూ సమానమనే భావనలోకి వస్తారు. గంగిరెద్దుల వారు వాటిని అందంగా అలంకరించి అందరి ఇళ్ళకి తిప్పుతూ అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ వాటిని మోకాళ్ళ మీద వంచడం వంటి విద్యలు నేర్పిస్తారు. అంటే శివుడు తన వాహన పరివారంతో ప్రతి ఇంటికి తిరుగుతారని నమ్ముతారు. హరిలరంగ హరి అంటూ హరిదాసు తలపై రాగి అక్షయ పాత్ర పెట్టుకొని చిడతలు కొట్టుకుంటూ గల్లు గల్లుమని గజ్జలతో ప్రతి ఇంటికి వస్తాడు. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా తలపై భూమిని మోస్తూ ప్రతి ఇంటికి వస్తాడు. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. చుక్కలు చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్లతో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పుకి సంకేతం. ముగ్గు పెద్దదైనా చిన్నదైనా మధ్యలో పెట్టే చుక్క సూర్యస్థానానికి గుర్తు. రకరకాల ఆకారాలు, రాశులకు 9 గడుల ముగ్గు నవగ్రహాలకు గుర్తుగా చెప్పవచ్చు. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు గుర్తు. ఈ ముద్దల తల మీద కనిపించే రంగుల పూలు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించిన పుణ్యస్త్రీలకు సంకేతం. ఆ గోపికల రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనినే సందె గొబ్బెమ్మ అంటారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం అందరూ కలిసిమెలిసి ఉండాలని, లేనివారికి దానం ఇవ్వాలని, పెద్దలను గౌరవించాలని, ప్రకృతిని కాపాడాలని, మూగజీవులను రక్షించాలని, గాలిపటాలను ఎగరవేస్తూ అందరూ ఆనందంగా ఉండాలని జరుపుకుంటారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. తెలుగు తెలుసుకో, నిన్ను నువ్వు కలుసుకో. స్వస్తి.